మీరు బిల్లు చూసుంటారు. ఆ బిల్లును చూసిన తర్వాత ఏమనిపించింది? ఒక లాయర్‌గా మీరు ఈ బిల్లు గురించి ఏం చెప్తారో చెప్పుర్రి. దాని తర్వాత ఇంకా చాలా ఇష్యూస్ డిస్కస్ చేద్దాం. నిజంగా సరిత బిల్లుని చూసిన తర్వాత మీరు అడిగిన మొదటి ప్రశ్న మంచి ప్రశ్న అది. అంటే నిజంగా నేను బీఆర్ఎస్ లీగల్ టీమ్ అడ్వకేట్‌గా నేను చెప్పట్లేదు. ఒక సామాన్య న్యాయవాదిగా, ఒక సామాన్యుల పక్షాన నేను చెప్తున్నాను. హ్మ్. అంటే ఇక్కడ ఆర్టికల్ 19(1) హ్మ్. వాక్ స్వాతంత్రం అయితే ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతుందో హ్మ్. ఆ స్వేచ్ఛను హరించడానికి ఈ చట్టం తీసుకొచ్చిరేమో అనిపిస్తుంది మనకు క్లియర్‌గా. అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్, మౌలిక సూత్రాలని, ప్రాథమిక హక్కులని హ్మ్. భంగం కలిగించడానికి సంబంధించిన ఈ చట్టం అంటే ఆ రాజ్యాంగ ఉల్లంఘన కోసం ఈ చట్టం తీసుకొచ్చారని మనకు క్లియర్గా కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మీ భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కులు రాజ్యాంగం నీకు కల్పించినప్పుడు ఆ భావం తప్పు, ఆ భావాన్ని ప్రచారం చేయడం తప్పు, ప్రచారం చేసే మాధ్యమాన్ని తప్పు, ఆ మాధ్యమంలో ప్రచారం చేస్తే ఇమీడియట్గా మేము డిలీట్ చేస్తాము, వాళ్ళకు మేము ఎఫ్ఐఆర్ చేస్తాము, ఇమీడియట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి రిమైండ్ చేసేస్తాము, వాళ్ళకి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఫైన్ వేస్తాము, 10 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తామంటే రాజ్యాంగం అనేది భారతదేశంలో ఒకటి కాన్స్టిట్యూషన్ అనేది మన భారతదేశంలో దాని ప్రకారమే చట్టాలు పనిచేస్తాయి, రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది, శాసనసభ పనిచేస్తుంది. ప్రతి ఒక భారతదేశంలో ఒక కామన్ సిటిజన్ కూడా దానికి లోబడే మన విధులు మనం పనిచేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ నిజంగా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ ఉల్లంఘన జరగడానికి ఈ చట్టం తీసుకొచ్చిర్రేమో అని మనకు క్లియర్గా ఒక సామాన్య న్యాయవాది నాకు అనిపిస్తుంది.